टाइगर का हुकुम ఈజ్ బ్యాక్. ఎస్, జైలర్ 2 అనౌన్స్మెంట్ వచ్చిందండి సంక్రాంతి స్పెషల్గా. అండ్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐఎమ్ ప్రెట్టి షూర్ చాలామందికి ఇది ఒక పెద్ద సర్ప్రైజ్ లాగా డ్రాప్ చేసి పెట్టారు మనకి ఫెస్టివల్ బోనస్ గిఫ్ట్ కింద. యూనో క్రేజీ. ఐ మీన్ ఫిలిం చూసాక ఇట్స్ ఓవర్ అని అనిపిస్తుంది, బట్ ఇస్ దేర్ కమింగ్ అప్ విత్ సీక్వెల్. వావ్, దట్ క్రేజీ. ఎస్, ట్రైలర్లోకి వెళ్ళిపోతాం. ట్రైలర్, ప్రోమో, టీజర్, వాట్ ఎవర్ ఇట్ యూ కాల్ ఇట్ ఈస్. ఐ మీన్ సూపర్ ఎక్సైటెడ్ అండి నిజంగా. యూనో గూస్ బంప్ ఇస్ గ్యారంటీ, బికాస్ ట్రైలర్ ఒక రేంజ్లో సూపర్ హిట్ మూవీ. దానికి సీక్వెల్, యూజువల్లీ సీక్వెల్స్ రావు. ఇప్పుడు మీరు చూస్తే కనుక రజనీకాంత్ గారి సినిమాలు సీక్వెల్స్ చాలా తక్కువ ఉంటాయి. హీ విల్ నాట్ అగ్రీ ఫర్ ద సీక్వెల్స్ మోర్లీ. సారీ, అలాంటిది ఒక సీక్వెల్కి అగ్రీ చేసి సీక్వెల్ ఇమ్మీడియట్గా అనౌన్స్ చేస్తున్నారు. విత్ ఇన్ 1 year ఆఫ్ స్పాన్ ఆఫ్ టైంలో వచ్చేస్తుంది అంటే కానీ, ఐ మీన్ డేట్ అని నాకు తెలీదు ఎప్పుడు డేట్ వస్తుందో అనేది. చూద్దాం దీంట్లో ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తారో. బట్ విత్ ఇన్ 1 year ఆఫ్ స్పాన్ ఆఫ్ టైంలో అనౌన్స్మెంట్ కూడా చేసేయడం అనేది చాలా రేర్ కేస్. అండ్ ఎవరు ఊహించిన విషయం ఇది యాక్చువల్గా. సో ఎక్కువ సుత్తు కొట్టడం, వెళ్ళిపోదాం మనం దాంట్లోకి యాక్చువల్గా. హియర్ వి గో. మన తెలుగు వర్షన్ చూస్తున్నాం ఇప్పుడు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాన్ తీరం దాటే సమయంలో ఈదురు గాలులతో ఉవ్వెత్తిన ఉప్పెనలా ఎగిసిపడుతూ భయంకరమైన అల్పపీడనంగా మారి తీరం దాటే సమయంలో పెను తుఫానుగా మారొచ్చని వాతావరణ ఓ, శాఖ తెలియజేసింది. మళ్ళీ సైక్లోనా? నెల్సన్, అనిరుద్, పోనీ మనం నెల్సన్. వెనక్కి మళ్ళీ వైజాగ్ వెళ్ళిపోదామా? సైకిల్లోనే వైజాగ్లో జీ, అందుకే స్టోరీ డిస్కషన్కి మిమ్మల్ని గోవాకి తీసుకొచ్చాను. గురు, జనం అంతా మనం అక్కడ లేకుండా ఏం చేస్తారు? మనం ఉంటే ఏం చేస్తారో అదే చేస్తారు జీ. ఓహో, అయితే ఓకే. ఈయన మీరు ఈ మధ్యన నోటీస్ చేసి ఉంటే ఇలాంటి స్కిట్ బేస్డ్ ప్రోమోస్ చాలా ఇస్తున్నాయి యాక్చువల్గా. చాలా టైం ఉంది కదా జీ, మనం ఈ డిస్కషన్ ని ఫ్యూ మంత్స్ తర్వాత పెట్టుకుందామా? మీకేంటి జీ, వారం వారం ఏదో ఒకటి రిలీజ్ చేస్తారు. మనకు అలాగా. చివరిగా నా సినిమా వచ్చిన తర్వాత 5 తుఫాన్లు వచ్చాయి. ట్రంప్ మళ్ళీ గెలిచాడు. ఎనీ టైం ఓకే ఓకే. ఇట్ ఈస్ సో ట్రూ. అనిరుద్ ఎవ్రీ తన కరెక్ట్గానే చెప్పాడు. ఫ్యాక్చువల్ బేసిస్ ఎవ్రీ వారం కొత్త సినిమా వస్తూనే ఉంటుంది అనిరుద్కి. ఐ మీన్ ఈజ్ మోస్ట్ పాపులర్ మ్యూజిషియన్ ఆబ్వియస్లీ. అండ్ పాపం నెల్సన్ ఎప్పుడో ఒకసారి సినిమా తీస్తున్నాడు. వెరీ వెరీ మచ్ ఫ్యాక్ట్. లెట్స్ గో. ఓకే ఓకే, ఒక 5 minutes సైలెంట్ గా మెడిటేట్ చేస్తూ ఆలోచిద్దాం. చేయి మెడిటేట్ చేయి. తుఫానే చాలా బెటర్. కాలచక్రంలో ఏమి జరుగుతుందో వేచి చూద్దాం. ఓ, ఏడక్కడి నుంచి వచ్చా ఎక్దాం. కమాన్, టైగర్ ఇస్ కమింగ్. వేట మొదలయ్యింది. ఆ Yay, 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 yay. Yo. మూసుకేసి కూర్చున్నారు ఇల్లు. వెళ్ళిపోయాడబ్బా. అబ్బా, షిట్, అమ్మా, అబ్బా. గాడ్ లవ్ యూ. చూసారా, ఇది పాకెట్లో నుంచి పడిపోయింది కూడా చూడకుండా వెళ్తున్నాడు. Crazy BGM. This is one of the craziest BGMs, man. Yeah, come on. Missiles. Crazy bay. Amazing shot.
ఆడు చూడండి. భయంకరంగా ఉంది నెల్సా. ఇదే చేస్తే పోలా. వేసేద్దాం. వావ్! అద్దిరిపోయిందబ్బా! అద్దిరిపోయింది. అర్థమైందా రాజా? క్రేజీ అండి, క్రేజీ. గూస్ బంప్స్ గ్యారంటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ అ బిగ్ సర్ప్రైజ్. మనం మాట్లాడుకున్నట్టు స్టార్టింగ్లో చాలా పెద్ద సర్ప్రైజ్ ఇది. ఎవరు ఎక్స్పెక్ట్ చేసిన బాంబ్ డ్రాప్ చేశారు నిజంగా. అండ్ ఇంకొకటి ద యాంగిల్ ఆఫ్ ఈ మధ్యన ట్రెండింగ్ ఏం నడుస్తుందంటే మీరు చూసుంటే రీసెంట్గా స్కిట్ బేస్ ప్రోమోస్ రిలీజ్ చేస్తున్నారు. అంటే క్యాస్ట్లోనే ఫ్యూ పీపుల్ని ఒక స్కిట్లా తయారు చేసి దాని ద్వారా ప్రమో రిలీజ్ చేయడం అట్లా చేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తుంటే కనుక రీసెంట్గా తెలుగు మూవీ మనకి సంక్రాంతికి వస్తున్నాం, వెంకటేష్ది మూవీ వచ్చింది చూడండి. దాంట్లో కూడా ఇట్లానే 2-3 ప్రోమోస్ రిలీజ్ చేశారు. స్కిట్ చేసి ఒక చిన్న స్టోరీ లాగా స్కిట్ చేసి దాని తర్వాత ప్రోమోలో రిలీజ్ చేయడం అట్లా చేశారు. సో యా, దిస్ ఇస్ అ ట్రెండ్ వర్కింగ్ అవుట్. ఎనీవేస్, బికాస్ ఇది ఆబ్వియస్లీ ఇంకా కమెన్సింగ్ సూన్ అన్నారు. సో దీని షూటింగ్ స్టార్ట్ చేయలేదు. సో ఆబ్వియస్లీ బిట్స్ అండ్ పీసెస్ ఉండవు మనకి ట్రైలర్ 2లో ప్రోమోలో చూపించడానికి. బట్ స్టిల్ దిస్ ఈజ్ అ హ్యూజ్, ఐ మీన్ దే మేడ్ ఇట్ క్రేజీలీ హైప్ అయితే క్రియేట్ చేశారప్ప. ఎప్పుడు కమెంట్స్ చేస్తున్నారు, ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు కానీ డేట్ ఇవ్వలేదు. హైప్ అయితే ఉంది, క్రేజీ హైప్ అయితే క్రియేట్ చేస్తున్నారు. అండ్ యాజ్ ఎ సెడ్, సర్ప్రైజ్గా ఒక డ్రాప్ వదిలేశారు మనకి మీద. అండ్ ఇట్ ఈజ్ అమేజింగ్. మీకు ఎలా ఫీల్ అయ్యారు అసలు? మీరు ఎక్స్పెక్ట్ చేశారా చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కామెంట్స్లో. మీకు జైలర్ 2 వస్తుందని మీకు తెలుసా? ఎక్స్పెక్ట్ చేశారా? హలో, మీరు ఎలా ఫీల్ అయ్యారు ఇది చూడగానే? అసలు మీరు కామెంట్ చేయాలి. అండ్ ఒక రజనీకాంత్ గారి ఫ్యాన్, మన టైగర్ హుకుమ్ గారి ఫ్యాన్ అయితే కనుక ఒక పెద్ద లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. సో దట్ ఫ్యూచర్లో ఎలాంటి వీడియోస్ వచ్చినా కూడా మీకు నోటిఫికేషన్ రావడం కోసం ఒక బెల్ కూడా ఉంటుంది. ఆ బెల్ కూడా టింగ్ అని కొట్టిస్తే అన్నీ వచ్చేస్తాయి. అండ్ నేను ఇందాక ఒక చెప్పాను చూడండి, ట్రెండ్ వస్తుందని చెప్పి. సో అది మన సంక్రాంతికి వస్తున్నాం. సో దానికోసం మనకి మన ఛానల్లో చాలా ఉన్నాయి మూవీస్, రియాక్షన్స్ అన్నీ కూడా. ఇదిగో నేను చెప్పింది, ఇది సంక్రాంతికి వస్తున్నాం చూడండి. ఇది కూడా స్కిట్ బేస్డే. సో మన రియాక్షన్స్ చాలా ఉంటాయి, ట్రైలర్స్, సాంగ్స్, ఫన్నీ వీడియోస్ అన్నీ కూడా ఉంటాయి. తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్. అండ్ యా, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. అప్పటి వరకు ఇక్కడికి వెళ్ళడం మర్చిపోతే నెక్స్ట్ ఈ వీడియో తర్వాత దీంట్లోకి వెళ్ళండి. ఎస్, థ్యాంక్ యూ, బాయ్.